साईं बोलते हैं। నేను మీ ఇంట్లో నివసిస్తున్నాను. మీరు మీ బాధలను పంచుకోవడానికి ఇంకొకరిపై ఆధారపడినట్లయితే మీరు వారు లేకుండా జీవించలేరని అవతలి వ్యక్తికి తెలియజేసిన వారు అవుతారు. వారు లేకుండా మీరు జీవించలేరని ఎప్పుడూ ఎవరికీ చూపించకూడదని నా సలహా. ఎందుకంటే ప్రజలు మీ జీవితంలోనికి ప్రవేశిస్తారు మరియు వదిలివేస్తారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. నా ఏకాదశ సూత్రములను ప్రతిరోజు చదవండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ పిల్లల గురించి ఎందుకు చింతిస్తున్నారు? నేను మీ జీవితంలో ఉన్నప్పుడు మీ పిల్లలు కూడా నా పిల్లలు. నేను వారిని చూసుకుంటాను. మీ పిల్లలు ఎల్లప్పుడూ సన్మార్గంలో నడవడానికి మంచి తెలివితేటలను నేను అనుగ్రహిస్తాను. మీరు ప్రార్థించేది ఇదే కదా? వారికి క్షేమం కలుగుతుంది. సంతోషంగా ఉండండి. అల్లా మాలిక్.